సాందర్భం ఏంటంటే సెక్షన్ 70 ప్రకారం ఒక్క ఫిర్యాదు రాలేదు. కేవలం ఆకాశ రామన్న లెటర్లు మాత్రమే వచ్చాయి. ఆ వచ్చినటువంటి ఆరోపణలు దర్గాకి సంబంధించినవి కావు. కేవలం దర్గాలో ఏదో అనైతికంగా ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా అక్కడ ఏదో ప్రాక్టీస్ జరుగుతుంది. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో దర్గాని సరైన దశలో నడుపుతున్నటువంటి ఏకైక దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు. ఇక్కడ నిత్యం ప్రతిరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా గౌరవించి పటిష్టంగా పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి ఏకైక దర్గా ఇదొకటి. ఇలాంటి దర్గాకి సొంత ఖర్చులతో ధర్మకర్త బెంగళూరు నుంచి పూలు చాదర్లు తెప్పించి నిత్యం దాన్ని అలంకరణలు చేస్తూ భక్తులకి శ్రద్ధతో అన్ని సేవలు అందిస్తూ అద్భుతంగా కార్యాచరణ సాగిస్తూ ఉంటే ఇది చూడలేక ఒక పద్ధతిని ఈ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కేవలం కుట్రలో భాగంగా ఒక నోటీస్ని జారీ చేసింది. నోటీస్ జారీ చేసిన తర్వాత సంజాయిషి కోరిన తర్వాత సంజాయిషి ఇచ్చేంత వరకు ఆగాలి. ఆగకుండా అదే రోజు అదే నంబర్తో ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ కూడా పాస్ చేస్తారు. ఆర్డర్స్ ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే ఇక్కడ ఏదో పంచనామా జరిగిందట. ఏ రోజు పంచనామా జరిగింది? 15 రెవెన్యూ అధికారులతో పంచనామా జరిగిందట. మేము రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ పంచనామా చేశారంటే చేయలేదు అన్నారు. వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇక్కడ ఎవరు రాలేదు. ఈ జ్యూరిస్డిక్షన్ వెస్ట్ తహసీల్దార్ కిందకి వస్తుంది. తహసీల్దార్ జీవో 54 ప్రకారం వక్ఫ్ ఆఫీసర్ అవుతాడు ఆయా తాలూకాల్లో మండలాల్లో. అతను ఇక్కడికి రావడం జరగలేదు. పోనీ అతను ఎవరైనా అధికారులను నియమించాడా జాయింట్ సర్వే చేయడానికో జాయింట్ విచారణ జరపడానికో అంటే చెయ్యలేదు. కేవలం టేబుల్ మీద యథేచ్ఛగా రిపోర్టు తయారు చేసుకుంటున్నారు. వాళ్లే ఫిర్యాదులు రాసుకుంటున్నారు, వాళ్లే విచారణ చేపడుతున్నారు, వాళ్లే పంచనామాలు సృష్టించుకుంటున్నారు, వాళ్లే ఇవన్నీ సూచనల్లో పెట్టి ఇక్కడ ఉన్నత న్యాయస్థానం సైతం ఎఫిడేవిట్లు ఇచ్చి తప్పుడు సమాచారాలు ఇస్తా ఉన్నారు. పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చేస్తున్నటువంటి ఈ అరాచకాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా ఐఏఎస్ ఆఫీసర్తో విచారణ జరిపించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధీనంలో బోర్డుని రద్దుపరిచి సిఓ దగ్గర నుంచి అధికారాలన్నింటినీ తీసేసుకొని ఈ సరైన బాటలో ఈ రాష్ట్రంలో నడిపేటట్టు చూసుకోవాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ మంత్రిపై ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా వినయపూర్వకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు వెంటనే దీనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇలా ఉండగా వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులని ఒక్కొక్కటి మీడియా ముందు తీసుకురాదలుచుకున్నా 100/85 ఒక జడ్జిమెంట్ ఉందండి. చాలా క్లియర్గా అంటే 100 అనేది ఒక దావా, 100 నంబర్, దావా నంబర్ 100, 185. ఇందులో చాలా స్పష్టంగా దాదాపు ఇది 85 నుంచి 2000 వరకు 15 సంవత్సరాల పాటు ట్రయల్ నడిచిన తర్వాత ఈ దర్గా ఎండోమెంట్ కిందికి రాదు, ఈ దర్గా వక్ఫ్ కిందికి రాదు, ఈ దర్గా వక్ఫ్ బై యూజర్ కూడా కాదు. 3 నిర్ణయాలు చెప్పడం జరిగింది కిందికి పోతూ. ఇది వక్ఫ్ బోర్డు కిందికి రాదు, వక్ఫ్ ఉపయోగంలో ఉన్నటువంటి దర్గా కూడా కాదు, ఎండోమెంట్కి సంబంధించింది కాదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. పోనీ ఈ తీర్పు మీకు తెలీదా అంటే మీరు ఇచ్చినటువంటి ఈ ధర్మకర్తని టెంపరరీగా నియమిస్తున్నామని చెప్పినటువంటి ప్రొసీడింగ్ కాపీలో దీని ఉచ్చారణ మీరు చేశారు. 100/85 యొక్క తీర్పుని అనుసరించి మేము మార్చగలవారము అని పెట్టారు. మార్చగలవారము అని పెట్టిన మీరు ఈ రకమైన నిర్ణయం ఇది వక్ఫ్ కిందికి రానప్పుడు మీరు వక్ఫ్ చట్టం 44, 45, 50, 65(4) కింద యాక్షన్ తీసుకున్నారు. నేను అనేది ఏంటంటే 44, 45, 46 ఏం చెప్తాయంటే ఈ ధర్మకర్త ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ని వచ్చిన ఆదాయాన్ని ఆడిట్ రూపంలో వక్ఫ్ బోర్డుకి సమర్పించాలి. పాయింట్ నెంబర్ 1. ఒక బడ్జెట్ మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్ మీకు ఎలా అంటే రాక ఎంత పోక ఎంత ఆ వివరాలన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి సమర్పించాలి. 3వ చట్ట ఉల్లంఘన ఏం చేపిస్తూ ఉన్నారు అంటే వక్ఫ్ ఫండ్ కట్టాలి. వక్ఫ్ ఫండ్ ఏ సంస్థ అయినా 7% మాత్రమే చెల్లించాలి. 93 ధర్మకర్త 7 రూపాయలు మాత్రమే వక్ఫ్ చట్టంలో వక్ఫ్ బోర్డుకి పోతుంది. ఆ 7% కట్టట్లేదు 5-6 సంవత్సరాల నుంచి అని చెప్పారు. మీరు మాకు 21లో ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో మేము స్పష్టంగా రాసాం 100/85 తీర్పు అమల్లోకి ఉంది. అమల్లోకి వచ్చిన తర్వాత మీ అధికారం ఇక్కడి నుంచి పోయింది. ఇది వక్ఫ్ పరిధుల్లోకి రాదు, వక్ఫ్ ఉపయోగించే పరిధుల్లో కూడా రాదు, ఎండోమెంట్ పరిధుల్లో కూడా రాదు. ఇది ధర్మకర్త యొక్క సొంత ప్రాపర్టీ.
కాబట్టి మీకు నిర్ణయం చేసే అధికారం లేదు అని చెప్పి మేము జవాబిచ్చి వాటి కాగితాలు సమర్పించిన తర్వాత 21 నుంచి 25 వరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. అంటే దాన్ని గుట్టదాఖలు చేశారు, కరెక్టే అనుకున్నారు. ఆ రోజు సీఓలకు అర్థమైంది, ఆ రోజు అధికారులకు అర్థమైంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదు. అలా పెట్టి ఒకేసారి ఏప్రిల్ 25 కోర్టు కరెక్ట్గా హాలిడేస్ మొదలైతాయి మేలు అనుకొని ఒక పక్కడబందీ వ్యూహంతో కుట్రతో డబ్బు అడిగారు. ఫస్ట్ ఫోన్లో మోరల్గా మాకు ఎంత లంచం చెల్లించుకుంటారు, మీ దగ్గర మంచి ఆదాయం ఉందని మాకు తెలిసింది, ఒకవేళ మేము మా పరిధుల్లోకి తెచ్చుకుంటే మాకు 33% ఆదాయం వస్తుంది. ఎంత వస్తుంది? నేరుగా అయితే 33%, ధర్మకర్త ద్వారా అయితే 7%. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకైతే 33 రూపాయలు డైరెక్ట్గా వస్తాయి. దానికి తోడు ఇవాళ మీకు ఉదాహరణ కోసం బాజీబాబా దర్గా ఉంది మంగళగిరిలో. అక్కడ ఇలాగే కేవలం టేబుల్ మీద తయారు చేసినటువంటి క్రిమినల్ కేసెస్తో దాన్ని స్వాధీనం పరుచుకొని 33% సంపాదిస్తున్నారు అక్కడ. దాన్ని హైకోర్టు కొట్టేసింది. 4 ఏళ్ల క్రితం తిరిగి వాళ్ళకి ధర్మకర్తలకు అప్పచెప్పండి అని చెప్పి తీర్పులు ఉన్నాయి. అయినా వాటిని గుట్టదాఖలు చేసి దాని మీద యథేచ్ఛగా ఇన్కమ్ని వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళైతే ఆడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళైతే అకౌంట్స్ చూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ ఫండ్స్ అన్ని దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయి. అదే మాదిరిగా గుంటూరులో బాగా ఆదాయం ఉన్నటువంటి దర్గా ఇది మా పరిధుల్లోకి వస్తే ఇక్కడ ఆదాయాన్ని మొత్తం కొల్లగొట్టవచ్చు, ఆస్తుల్ని కొల్లగొట్టవచ్చు అనే ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఇలా దర్గాకి సంబంధించిన వక్ఫ్ ఆస్తుల్ని కొల్లగొట్టడానికి అధికారం మీకు ఎవరిచ్చారు? ప్రభుత్వానికి ఎవరిచ్చారు? అలాగే ఈ ప్రభుత్వానికి సంబంధించిన వక్ఫ్ బోర్డుకి ఎవరిచ్చారు? అలాగే అనేక దర్గాలకు సంబంధించి అనేక వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆస్తుల్ని వీళ్ళు కంపల్సరీగా ఏదో ఒక పద్ధతుల్లో ఏదో ఒక విధానంలో స్వాధీనపరచుకొని ప్రభుత్వానికి అక్కడ ఇచ్చేసి వాళ్ళకి ఏదో రకంగా లాభం చేకూర్చాలనే ఆలోచనతో ఉంది. ఇది ముస్లిం మైనారిటీ సమాజానికి చాలా పెద్ద గండిపెట్టుగా మారుతుంది. కాబట్టి ఎప్పుడైతే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పునర్ప్రారంభమవుతుందో జూన్ నెలలో ఇమీడియట్గా మేము రాష్ట్ర ప్రయోజనాల కోసము ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తూ ఉన్నాము. వక్ఫ్ బోర్డుని అక్కడ తప్పకుండా లాగుతాము. సిఓ మీద, చైర్మన్ మీద, బోర్డు మీద తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 కొత్తగా వచ్చినటువంటి భారతీయ సాక్ష్య అధినియం ప్రకారం మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని అర్జీలు పెట్టి ఉన్నాము. వాటి సమాచారం వచ్చిన వెంటనే ఎప్పుడైతే కోర్టులు పునర్ప్రారంభమవుతాయో అప్పుడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి వాళ్ళు తీసుకున్నటువంటి వీటికి సంబంధించి అన్నీ కూడా ఎండగట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి చట్ట విరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన మీ కార్యాచరణని మేము ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా సవాల్ విసురుతూ సిఓ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది, అతనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. వక్ఫ్ బోర్డు రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకెళ్ళాలి. దేశంలో మహోన్నత న్యాయస్థానంలో 269 రిట్ పిటిషన్ తీర్పు వచ్చే వరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. దేశవ్యాప్త రాష్ట్రాలన్నీ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు నిర్లిప్త స్థితిలో పెట్టారో మీరు అలాగే ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి కుట్ర కూడా చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. మీరు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారా, ఈ ప్రభుత్వం పేరు చెరగొడుతున్నారా అనేది వక్ఫ్ బోర్డు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, నాతో పాటు